ఫ్రెండ్స్, వెల్కమ్ టు జక్కుల జేవీ టీవీ. ఈ రోజున మరొక రైతు సమస్యతోటి మీ ముందుకు వచ్చాను. చూడండి, కేసానుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పొలాలకు సంబంధించిన బాట. ఈ రోడ్డు కేసానుపల్లి గ్రామం నుంచి డైరెక్ట్గా శాంతినగర్ దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే ఎక్కుతుంది. ఈ బాట ఈ రోజున చూస్తూ ఉంటే మనం పొలాల బాటలో చాలా అధ్వానం ఉన్న పరిస్థితిలో రైతులు కొంతమేర చందాల రూపాన్ని వేసుకొని ఈ బాటని కొంతమేర రిపేర్ చేసుకోవడం జరిగింది. కానీ దీనికి మెయిన్ అడ్డంకిగా ఉంది బ్రిడ్జి. ఇది వాగు, పొలాలకు సంబంధించినటువంటి బాట మధ్యలో ఉన్నటువంటి పొలాల వ్యర్థాలు కావచ్చు, పంట కాలంలోంచి వచ్చే నీటికి సంబంధించినటువంటి వాగు. ఈ వాగు మీద కల్వర్టు నిర్మాణం చేపడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పొలాలకు సంబంధించినటువంటి రైతులందరి సమస్యని తీర్చడానికి అవకాశం ఉంటుంది. దీనికి పెద్దగా ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దోణెలు, పెద్ద దోణెలు తీసుకుని వచ్చేసి 4 దోణెలు కనుక వేయటం జరిగితే, లేదా 6 దోణెలు వేసినట్లయితే ఇటు నుంచి వచ్చే వాటరు, ఈ కాలం నుంచి వచ్చే వాటరు, ఈ కాలం నుంచి వచ్చే వాటరు డైరెక్ట్గా ఇటు బడి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ దోణెలు ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాల నుంచి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ రైతులుగా మేము వేసుకోవడానికి, ఇక్కడ స్వచ్ఛందంగా రైతులు చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు చాలా కుంటుపడిపోయినాయి. రైతులు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం కోరుతున్నాము. దీన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎర్రతనేని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ రోజున స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్తున్నామంటే, సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యల్లో ఆల్మోస్ట్గా తనకి కుదిరినటువంటి, తను చేయడానికి వీలున్నటువంటి పరిష్కారాలన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను కూడా సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఈ కాలువకి చాలామంది రైతులు, ఇటు దాదాపు 100 ఎకరం పొలం ఉంది. ఇది గ్రామానికి సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు. 2 గ్రామాలని, నేషనల్ హైవేని, రైల్వే ట్రాక్ దాటుకుని వెళ్ళేటటువంటి రోడ్డు. ఈ రోడ్డుని అక్కడ రైల్వే వాళ్ళు బ్లాక్ చేశారు, ఆర్ఓబి ఇవ్వకుండా. ఇక్కడ ఈ వాగు మూలాన ఈ పంట పొలాలకి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని గౌరవ శ్రీ శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారు కూడా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు ఒకసారి మీరు గమనించితే చూడండి ఎంత లోతుగా నీళ్లు ఉన్నాయో. నేను నిలబడితే దాదాపుగా నా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉన్నాయి. ఇంత లోతులో నీళ్లు పారుతూ ఉంటే ఈ నీటిలో రావాలంటే ఎద్దులు బళ్ళు వేసుకొని వస్తే ఎద్దులు కాళ్ళు జారి కాళ్ళు ఇరిగే ప్రమాదం ఉంది. లోపల లోతుగా ఉంది. కాబట్టి అలానే ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు కానీ, రవాణా సౌకర్యానికి సంబంధించిన ట్రాక్టర్లు కానీ ఇటు పక్కన రావటం లేదు. దానివల్ల కూలీలను తీసుకెళ్ళడానికి కూడా ఈ రోజున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఇక్కడ రైతాంగం ఉంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారు దీని మీద దృష్టి సారించి తక్షణమే దీన్ని రిపేర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది 2 గ్రామాలకు సంబంధించింది చాలా ముఖ్యమైన సమస్య. ఖర్చు తక్కువలోటి కొన్ని 100 ఎకరాలకి దీనివల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి దోణెలేసి కలవటూరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన శాసనసభ్యుల వారిని కోరుకుంటున్నాం. అలానే చాలా వరకు నాకు ఎందుకు ఒక వ్యామోహం ఏర్పడింది, రైతు సమస్యల్ని సోషల్ మీడియా ద్వారా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళటం, వాటికి పరిష్కారాలు చూడటం. కొంతమేర నేను తీసుకెళ్ళిన ప్రతి సమస్యకు పరిష్కారం దొరికిందంటే లేదు, కానీ కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది. ఆ దిశగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. దయచేసి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం చాలా కీలకమైంది. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోలేకపోతే మన మనుగడ కూడా లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యవసాయ రంగాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా సహకరించాలని, మేము చేస్తున్నటువంటి ఈ వీడియోలు, మేము తీసుకుని వస్తున్నటువంటి మా సమస్యల్ని ప్రజాప్రతినిధులు వీలైనంత తొందరలో పరిష్కరిస్తూ వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని, మమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి ప్రతి సమస్యని చూస్తూ వాటిలో సాధ్యమైనంత వరకు ఉన్న సమస్యల పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నటువంటి ఎర్రతనేని శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సమస్యను కూడా సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైతులు మేము ఎదుర్కొంటున్న బాధలు వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఇది మీకు కేవలం అనుకోవచ్చు, ఇది రైతు సంబంధించిన బాధ కదా నాకేంటని. కానీ రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది. రైతు ఎప్పుడైతే వ్యవసాయాన్ని వదిలేస్తారో ఆ రోజున మీ కడుపు కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని కాపాడండి, మీరు సుఖ సంతోషాలతో జీవించండి. నా వీడియోలు మరింత మందికి చేరవేసి మా సమస్యల పరిష్కారం తీసుకెళ్లాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.